యోగ్యులము అపాత్రులము నిష్ప్రయోజనమైన దాసులము దాసరాళ్ళము తండ్రి, పాపులమైన మా ఎడల తండ్రి మీ కనికరము వాత్సల్యము కరుణ కటాక్షములు మీ కృప ప్రేమ తండ్రి అపారంగా నాయనా చూపిస్తూ నాయనా కుమ్మరిస్తూ తండ్రి మా జీవితాల్ని బ్రతికింపజేస్తున్నారు. ఈ దినంలోకి పరిశుద్ధమైన ఆరాధన దినంలోకి మనం తీసుకొచ్చారు. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు నమస్కారం చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తూ వచ్చారు. మీకు వందనాలు నాయనా. నీ దివ్యమైన మాటలు తండ్రి వినడానికి మేమంతా సిద్ధపడి ఉన్నాం. మాతో మాట్లాడండి. ఈ సమయము మీరు మాట్లాడే సమయం తండ్రి. ధారాళంగా మీ విలువైన మాటలు తండ్రి మాకు ప్రసాదించండి. నీ వాక్యము ద్వారా తండ్రి మాకు ఆలోచన కలిగించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి తండ్రి. కృప చూపండి. నీ వాక్యాన్ని వినగలే చెవి, గ్రహించే మనస్సు, అర్థం చేసుకునే హృదయం మాకు ప్రసాదించండి. చెబుతున్న నాకు సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును కృపను పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నాలోను మా అందరిలోను తండ్రి సమయంలో మీరే వాక్యము ద్వారా ఆత్మ సహాయంతో కార్యం చేసి కార్యసిద్ధి కలిగేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ వాక్య సమయమునైనా వృధాగా పోకుండా తను మా జీవితాలకు ప్రయోజనకరంగా జీవితాంతం ఉపయోగపడే విధంగా తండ్రి నాయన మీరే కార్యాచరణ చేసి తండ్రి కార్యసిద్ధి కలిగేసి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ చేరువచ్చిన బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించమని కోరుతూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములోనే ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చిన సంఘస్థులైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు వందనములు. మహాదేవుడు మన పరలోకపు తండ్రి మన ఎంతగానో ప్రేమించి మన ఎడల కృప చూపి మనకు మన కుటుంబాలకు కావలసినవన్నీ కూడా మనకు అనుగ్రహించి 2024 సంవత్సరము మరి దేవుడు మనం బ్రతికింపజేసి 2025 సంవత్సరంలో ఈ 2వ ఆదివారపు ఆరాధనలో మనమంతా కూడా పాల్గొనుటకు దేవుడు చక్కటి అవకాశాన్ని కృపను భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు చేసిన ప్రతి విధమైన సహాయం మేలన్నిటిని బట్టి దేవుడిచ్చిన ఈ దినాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం అనేది మనం చేద్దాం. మన వాక్యాంశము ప్రభు దృష్టిలో గొప్పవాడు. ప్రభు దృష్టిలో గొప్పవాడు అనే ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన అంశాన్ని పోయిన ఆదివారం మనం ప్రారంభించుకొని మొదటి భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం వినడం అనేది జరిగింది. ఏ విషయాలైతే మనం విన్నామో ఆ విషయాలు ఒకసారి మనము జ్ఞాపకము చేసుకొని ఈ అంశంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేద్దాం. ఈ భూమి మీద మనుషుల మధ్య మనుషులలో గొప్పవారు ఎవరు అని ప్రపంచ ప్రజలలో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్పే మాటలు ఏంటి అంటే బాగా ధనమున్న వాళ్ళు గొప్పవారు అని, బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవారు అని, లేదా రాష్ట్రాలను లేదా దేశాన్ని పరిపాలించే వారు గొప్పవారు అని, అలాగే పేరున్నవారు, అలాగే అన్ని విధాల బలమున్నవారు గొప్పవారు అని, లేదా గవర్నమెంట్ జాబులు కలిగిన వారు గొప్పవారు అని ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ అలాంటి సమాధానాలే ఇస్తారు. అంటే మనుషుల దృష్టిలో గొప్పవారు ఎవరు అంటే ఈ విధానంలో ఉంటున్న వారిని గొప్పవారు అంటారు. అయితే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? దేవుడు కూడా మనుషుల వలె ఆయన ఆలోచన చేస్తాడా? మనుషుల వలె ఆయన వీరు గొప్పవారు అని ఆయన గుర్తిస్తాడా లేదా చెబుతాడా అని వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు చూసాం. అలా వాక్యంలోని చూసినప్పుడు దేవుడు చెప్పే సమాధానాలు ఎలా ఉన్నాయంటే మీ తలంపులు వేరు నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు, మీ త్రోవలకు నా త్రోవలకు, మీ తలంపులకు నా తలంపులకు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంటుంది అని
దేవుడు చెప్పడం అనేది జరిగింది. అంటే మనుషులు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించాడు. మనుషులు దృష్టి పెట్టు వాటిని దేవుడు దృష్టి పెట్టాడు. మనుషులు గొప్పవారు అని చెప్పేవారిని దేవుడు ఎప్పుడు చెప్పడు అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకవేళ అలానే దేవుడు చెబితే కూడా ఆయన దేవుడు కాడు, మానవుడు అవుతాడు, మానవుల్లో ఒకడవుతాడు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషులు చెప్పినవి దేవుడు చెప్పడు ఎప్పుడు. మనుషులు చెప్పిన వాటికంటే అతీతమైన విషయాలే దేవుడు చెప్తాడు. అందుకే ఆయన్ని మనము దేవుడు అంటాం, ఆయన్ని మనము మహాజ్ఞానం కలిగిన వాడు అని మనం అంటాం. కాబట్టి ఈ విషయాల్లో దేవుడు చాలా అపురూపమైన విషయాలు చెప్పాడు. సమూయేలు గారి ద్వారా, సమూయేలు గారి దగ్గర చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమన్నాడంటే ఆయన, మీరు మనుషులను లక్ష్య పెట్టువారు, మనుషులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని. అలాగే మీరు పై రూపమునే చూస్తారు కానీ నేను హృదయాన్ని చూసే దేవుణ్ణి అని చెప్పాడు. అలాగే మనుషుల్లో ఘనముగా ఎంచబడినది నా దృష్టికి అసహ్యమైనది అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనుషులు పలాంటి ఘనమైంది, పలాని వ్యక్తి ఘనమైన వాడు అని ఒక దేవుని విషయంలో తప్ప, ఈ విషయాన్ని కూడా మనం నోట్ చేయాలి, దేవుని విషయంలో తప్ప లేదా దైవిక విషయంలో తప్ప ఇక భౌతికంగా లోకపరంగా అన్ని విషయాల్లో ఈ వ్యక్తి గొప్ప వ్యక్తి లేదా ఈ కార్యం గొప్పది, ఈ వ్యక్తి పలాంటి సాధించాడు, మంచి పేరు మనకు తీసుకొచ్చాడు లేదా దేశానికి తీసుకొచ్చాడు అంటే దాన్ని దేవుడు ఎలా చూస్తాడంటే ఒక అసహ్యమైన కార్యంగా చూస్తాడు అని మనం తెలుసుకున్నాం. ఇక అలా ముందుకెళ్ళిన తర్వాత దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు అని మనము బైబిల్లోకి వెళ్ళి చూసినప్పుడు యోసేపు గారు దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి అని మనం తెలుసుకున్నాం. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను గారు దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి అని లేఖనాల నుంచి మనం తెలుసుకున్నాం. అలాగే మరియ గారు, యేసు ప్రభుకు జన్మనిచ్చిన మరియ గారు దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి అని కూడా మనము తెలుసుకున్నాం. ఒకరు బాప్తిసం ఇచ్చి యోహాను గారు, మరొకరు యోసేపు గారు, మరొకరు మరియ గారు. ఈ ముగ్గురు ప్రభు దృష్టిలో, తండ్రి అయిన దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తులు అని మనం తెలుసుకున్నాం. ఇక నాలుగో వ్యక్తి గురించి మనం బైబిల్లోకి వెళ్ళి చూసినప్పుడు నాలుగో వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడవుతాడు, ఆయన గొప్ప వ్యక్తి అని గబ్రియేలు దేవదూత మరియ గారితో చెప్పిన సందర్భాన్ని మనం చదివాం. అది చదివి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అన్న ఆ వాక్య భాగం లూకాసు వార్త 1:32 ఉంటున్న ఆ వాక్య భాగము, ఆ రెండు మాటలను మనము చాలా తీక్షణంగా ఆలోచన చేస్తూ మనము ప్రయాణం చేశాం. ఆ మాటలు ఏంటి అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అనే మాటను మనము తీసుకొని చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పటికీ గొప్ప వ్యక్తే కదా. ఆయన ఈ లోకానికి మరే గర్భంలో శరీరాన్ని ధరించుకొని రాకముందు ఆయన గొప్పవాడే కదా. అలాగే ఆయన ఈ మానవుని జీవితంలో జీవించిన కాలంలో కూడా ఆయన గొప్ప వ్యక్తే కదా. అలాగే చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత కూడా చాలా గొప్ప వ్యక్తి కదా. అయితే ఇంకా ఆయన గురించి మళ్ళీ గొప్పవాడని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఒక క్వశ్చన్ అనేది మనకు వస్తుంది ఈ అంశంలో. దానికి సమాధానమే, యేసుక్రీస్తు వారి శరీరధారిగా కాకముందు గొప్పవాడు, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అలాగే యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై తండ్రి కుడిపార్శ్వం మంది వెళ్ళిపోయాడు కదా, ఆ కాలం గురించి లేదా ఆ స్థితి గురించి, ఆ పొజిషన్ గురించి గొప్పవాడు అని మనం మాట్లాడుకోవట్లేదు. అలాగే ఆయన ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన సముద్రం మీద నడిచిన దాన్ని బట్టి, చనిపోయిన వారిని లేపిన దాన్ని బట్టి, అలాగే రొట్టెలు అలాగే చేపలు అనేకులకు పంచిన దాన్ని బట్టి, అనేకులను స్వస్థపరిచిన దాన్ని బట్టి ఆయన గొప్పవాడు అని చెప్పే అంశము, ఉద్దేశము ఇది కానే కాదు, అది కాదు. కానీ మరి ఏంటి గబ్రియేలు దేవదూత చెప్తుంది అని మనం చూస్తే ఒకసారి మరలా చదువుదాం. అది లూకాసు వార్త 1వ అధ్యాయము
లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అక్కడ చాలండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అనే మాట మనం చూస్తున్నాం కదా. మనకి ఏ విధంగా అది రాయబడింది, అసలు ఏం సూచిస్తుంది అంటే జాగ్రత్తగా చూస్తే ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన తనకు తానే ఈ భూమి మీద గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అది విషయం అక్కడ. అందుకే కొన్ని బైబిల్లో మిగతా కొన్ని మన తెలుగు బైబిల్లో కొన్ని ఇంకా వేరే మనకు వాడుక బైబిల్ ఉంటాయి కదా, బైబిల్లో మనం చూడగలిగితే ఆయన గొప్పవాడవుతాడు. స్క్రీన్ మీద చూడండి, ఆయన గొప్పవాడవుతాడు. ఇక్కడైతే ఆయన గొప్పవాడై అని ఉంది, కానీ ఆయన భూమి మీద ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని సర్వోన్నతుని కుమారుడని అంటారు, ప్రజలు అంటారు. ఆయన గొప్పవాడు అవుతాడు. అలాంటి స్థితి అనేది ఆయనే కష్టపడి సంపాదించుకుంటాడు అనే విధానంలోనే గబ్రియేలు దేవదూత ఇక్కడ వర్తమానం చెప్తుంది. మరొకటి చూడగలిగితే ఆయన గొప్పవాడే సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ఇది కష్టపడి బ్రతికి చాలా శ్రద్ధ తీసుకొని యేసు ప్రభు తనకు తానే ఈ భూమి మీద మానవుని జీవితంలో గొప్పవాడవుతాడు అని మిగతా కొన్ని బైబిల్లో కూడా మనకు ఆ విషయాలు కనబడుతున్నాయి. ఇది కూడా చూద్దాం. ఆయన చాలా గొప్పవాడై, ఇది చూడండి, ఆయన చాలా గొప్పవాడు మరలా చాలా గొప్పవాడై అంటే ఏంటి అర్థం? ఇది అంటే ఆయన గొప్పవాడే, కానీ మానవుడిగా జీవించడంలో ఆయన తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధలలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ఆయన చాలా గొప్పవాడవుతాడు. ఆ విధానంలో సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని. ఇది కూడా చూద్దాం. ఆయన మహనీయుడై, రోమన్ క్యాథలిక్ బైబిల్ ఇది. ఆయన మహనీయుడై, ఇంతవరకు ఆయన గొప్పవాడై, చాలా గొప్పవాడు అవుతాడు అని మనం ఇక్కడ చూస్తూ వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును అంటుంది గబ్రియేలు దేవదూత. అది ఎలా అనే దానికి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చూసాం. అది ఎలా అనే దానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం 2 విషయాలు మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఎలా గొప్ప వ్యక్తి అనే దానికి 2 విషయాలు పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం. ఒకటి, అన్ని విషయాల్లో తన్ను తాను తగ్గించుకొని భూమి మీద జీవించాడు. అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో మనం ఆయన జీవిత చరిత్ర మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఆయన జీవిత చరిత్రను చాలా తీక్షణంగా మనం పరిశోధన చేస్తే ఆయన ఎన్ని విషయాల్లో ఆయన తగ్గించుకొని జీవించాడు అనే విషయాలు మనకు తెలుస్తాయి. చాలా తగ్గించుకొని ఆయన జీవించాడు. అందులో ఆయన గొప్ప వ్యక్తి అనేది తండ్రి అయిన దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తి అని మనం తెలుసుకున్నాం. రెండవది, తన శరీరమందు ఏమాత్రం సంతోషపడకుండా జీవించాడు. ఇది చాలా హైలైట్ మాట, చాలా గొప్ప మాట, చాలా అతీతమైన మాట, చాలా అత్యద్భుతమైన మాట. తన దేహమందు, తన శరీరమందు ఆయన సంతోషపడకుండా జీవించాడు. ఆయన జీవిత చరిత్రలో మనకు అదే కనబడుతుంది. ఒక భోజనం దగ్గర కానీ, లేదా తాగే నీటి దగ్గర కానీ, లేదా ఆయన నిద్రించే దగ్గర కానీ, లేదా ఈ ప్రకృతిలో ఆయన నడుస్తూ సువార్త వెళ్తున్న ప్రాంతాలు చూస్తున్నప్పుడు కానీ, లేదా మనుషులను చూస్తున్నప్పుడు కానీ, ఎప్పుడు కానీ భౌతికమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన సంతోషాన్ని ఆయన పొందకుండా దానికి దూరంగా ఆయన జీవించాడు. అందులో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎవరి దృష్టిలో? తండ్రి అయిన దేవుని దృష్టిలో. ఇక్కడ వరకు మనము పోయిన ఆదివారం అంతా కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మరికొన్ని విషయాలు ఏ విధానంలో ఆయన గొప్ప వ్యక్తి అంటే 3వ చూస్తున్నాం.
చదవండి మూడోది, నిందలు ఆయన మీద వేసుకున్నాడు. ఇది చాలా గొప్ప మాట. ఇది నిందలంట ఆయన మీద వేసుకున్నాడు. భక్తులకు, ప్రవక్తలకు, అపోస్తులకు, పూర్వీకులకు వీరందరికి కూడా కొన్ని రకాల నిందలు వచ్చాయి. కానీ ఆ నిందలన్నీ కూడా వారు బ్రతుకుతుంటే, నీతిగా జీవిస్తుంటే, సద్భక్తితో జీవిస్తుంటే అనేకమైన నిందలు, అవమానాలు, రకరకాల మాటలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. అదంతా కూడా ఒక రకంగా మనకు కనబడుతుంది. కానీ ఈయన విషయంకి వచ్చేసరికి, యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చేసరికి, ఆయనే నిందలు తన మీద పడేటట్టుగా చేసుకున్నాడంట. చూద్దామా, రోమపత్రిక 15వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోనలేదు కానీ, ఇక్కడ చూడండి ఈ మాట కూడా చూద్దాం మనం. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించారు. మరొకసారి చదువుదాం. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించాను. ఎక్కడో వ్రాయబడిందంట పాత నిబంధనలో. కీర్తన గ్రంథము 69వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 9వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ వ్రాయబడిన విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. రోమపత్రికలో అదే కనపడుతుంది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నా మీద పడెను. ఎవరిని నిందించు వారి నిందలంట? యేసు ప్రభు దేవుని కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు బ్రతుకుతుంటే ఆ నిందలు వచ్చాయి కదా. ఆ నిందల గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. అక్కడ చాలా జాగ్రత్తగా మనం వాక్యాలను చూస్తే, నిన్ను నిందించు వారి నిందలు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్న సందర్భం అది. దేవా తండ్రి, నిన్ను నిందించు వారి నిందలు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఆయన నిందించు వారి నిందలు ఆయన మీద పడడం కాదు, తండ్రి అయిన దేవుణ్ణి నిందించు వారి నిందలు ఎవరి మీద పడుతున్నాయంట? ఆయన మీద పడుతున్నాయంట, ఆయన మీద పడుతున్నాయంట. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పరిస్థితి. ఏంటిది? ఆయన నిందిస్తే ఆయన నిందలు ఈయన మీద పడడం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా జీవించిన ఆ జీవితం అనేది దేవుని పక్షమున జీవిస్తున్న జీవితం. అది దేవుని తరపున జీవిస్తున్న జీవితం. అది దేవుని వైపు నుంచి జీవిస్తున్న జీవితం. అది అలాగే ఒకవైపు మానవుల వైపు శరీరం ధరించుకొని ఉన్న కనపడొచ్చేమో కానీ, దేవుని సంకల్ప ప్రకారంగా దేవుని వైపు ఆయన తన జీవితాన్ని భూమి మీద కొనసాగించే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, దేవునికి ఆయన మధ్యవర్తి, దేవుని తరపున ఆయన మధ్యవర్తి. అంటే దేవుణ్ణి ఎవరైనా అంటే అదంతా కూడా ఈయనకు కూడా సంబంధించిందే అనేది మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇప్పుడు యేసు ప్రభు నిందించిన వారు ఎవరెవరున్నారు ఆయన ఈ భూమి మీద జీవితంలో అంటే? ఎవరెవరు నిందించారు ఆయన్ని అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కదా, పెద్దలు, వీరందరూ కూడా చాలా మంది ఆయన నిందించారు, చాలా నిందించారు. అలాగే ఆయన హింసించారు, ఆయన అవమానపరిచారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వంలో ఉంటున్న అధికారులు, తర్వాత అక్కడ ఉంటున్న సైనికులు, తర్వాత శతాధిపతులు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని అవమానపరిచారు, నిందించారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఇంకా వాటితో పాటు ఇంకా దేవుణ్ణి నిందించే వారు చాలా మంది ప్రపంచంలో పూర్వకాలం మందు, ఇప్పటి కాలం మందు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే అది నిందించడం, దేవుడు మనం పట్టించుకోవడం లేదంటే నిందించడం.
అసలు ఆ దేవుణ్ణి నమ్ముకున్న మాకేం జరిగింది అనడం కూడా నిందించడమే. ఉన్నావా, అసలు ఉన్నావా అని పాట రాస్తే కూడా నిందించడమే కదా. ఇలా దేవుణ్ణి ఎంతమంది ఎన్ని విధాలుగా అపార్థం చేసుకొని వ్యతిరేకంగా మాట్లాడి నిందించి, లేదా చెడ్డ మాటలు మాట్లాడి, బూతులు మాట్లాడి, ఇవన్నీ అలాగే యేసుక్రీస్తు వారిని ఎవరెవరైతే భూమి మీద ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి నిందించారో, బాధించారో, వాడు వీడు అని ఎన్ని విధాలుగా అయితే మాట్లాడాడో అవన్నీ కూడా అందరికీ పాపక్షమాపణ దొరకడానికి, ప్రాయశ్చిత్తం కలగడానికి ఆ నిందలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. ఇవి కొన్ని కాదు, చాలా, అసలు కొన్ని కాదు. భౌతికంగాను ఆత్మీయంగాను పూర్వకాలం వ్యక్తులవి, అలాగే అప్పుడున్న వ్యక్తులవి, తర్వాత కాలపు వ్యక్తులవందరివి కూడా ఆ నిందలు తండ్రి నిందిస్తే కుమారుని నిందించినట్టే. ఎందుకంటే వాళ్ళు ట్రినిటీలో ముగ్గురు ఒకటే, ఏకమై ఉన్నారు అన్న విషయాలు గత మన అంశాల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి తండ్రిని నిందించే నిందలన్నీ కూడా నా మీద పడ్డాయి అంటున్నాడు. అంటే ఆ నిందలు మోయాలి, ఆ నిందలు భరించాలి, ఆ నిందల్ని తట్టుకోవాలి. ఆ విషయంలో ఆయన గొప్పవాడు. ఆయన రాకతోనే, ఈ భూమి మీద జీవించే జీవితంతోనే ఆ నిందలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. ఇంకా పూర్తిగంటే సిలువ మ్రానును మోసేటప్పుడు అన్నీ కూడా వేసుకుని ఆయన భరిస్తూ అవి మోసుకుంటూ ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇవి బ్రతుకుతుంటే వచ్చినవా అంటే కాదు. ఇవన్నీ కూడా ఎన్నో ఇలాంటి నిందలన్నీ కూడా దేవుని గురించి మాట్లాడే, వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిదీ కూడా ఈయన మీద పడాలి అనే ఒక నియమం అనేది, సంకల్పం అనేది ఉంది. దాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకే ఆయన గొప్పవాడు. 4వ విషయం చూస్తున్నాం. ఏంటది కిందన? దేవుని కొరకు శరీరమందు జీవితం అంతా కూడా ఎలా ఉన్నాడు? ఆయన శ్రమ జీవించాడు. శ్రమ పడుతూనే జీవిస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధముగా ధరించుకొనుడి. ఏమంటే మనం చదివే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడని చదివే ప్రతి చోట కూడా మన ప్రస్తావన వస్తుంది చూడండి. రోమపత్రికలో కూడా మన ప్రస్తావన ఉంది అక్కడ. అంటే దేవుని కొరకు మన నిందలు భరించాలి కదా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటనే మేలని యోచించి మోషే గారు, నిందలు వచ్చాయి మనం ఏం చేయకపోయినా, అవమానాలు వచ్చాయి మనం ఏం చేయకపోయినా అనే వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యం అనుకోనంట, గొప్ప భాగ్యం అనుకోవాలంట. క్రైస్తవ్యంలో దీనికి అలవాటైన జీవితాలు లేవండి. అసలు క్రైస్తవ్యంలో దీనికి అలవాటైన జీవితాలు లేవు. ఎవరైనా అన్నారంటే అన్నారా, ఇప్పుడు పిలవండి మాట్లాడిద్దాం అనే పరిస్థితి. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము జనులు మిమ్మలను హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి అన్నాడు. లేని వాటి కొరకు మళ్ళీ ఉన్న దాని గురించి మాట్లాడతారంటే దాని గురించి సంతోషించాల్సిన అవసరం లేదు. లేని వాటి కొరకు సంతోషించండి. ఎంత అద్భుతమైన ఒక సూక్తి చెప్పిపోయాడు యేసుక్రీస్తు వారు. మీరు బాధపడొద్దండి, ఏడవద్దండి, గొడవ పెట్టుకోవద్దండి, మీరు సంతోషించి గంతులు వేయండి. అప్పుడు మీ ఫలము పరలోకమందు ఏమవుతుందంట? ఇంకా పెరుగుతుందంట. బాధపడితే ఉన్నది కూడా పోతుంది. బాధపడకూడదు.
అది మనం నేర్చుకోవాల్సింది. అంటే మనం కూడా ప్రభు దృష్టిలో ఎలా గొప్పవారం అవుతాము అనేది మూడో విషయం గురించి మనం చూస్తే, మనం కూడా నిందలు అనుభవించట్లో కూడా మనం తృప్తి పడుతుంటే, అది కూడా గొప్ప భాగ్యం అంటుంటే, దాని విషయంలో కూడా ఓహో నా గురించి కూడా కొంత వస్తుందా టాక్ అని సంతోషిస్తుంటే, గంతులు వేస్తుంటే, అప్పుడు మనము ప్రభు దృష్టిలో గొప్పవారం. మాటకు మాట అంటే గొప్పవారం కాదు, కొట్టు కొట్టు అంటే గొప్పవారం కాదు, కౌంటర్ కౌంటర్ అంటే గొప్పవారం కాదు, సహించడమే గొప్పవారం. సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాం కదా, బైబిల్లో చూస్తాం. సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాం కదా. భరించే మనస్సు మనకు ఉండాలి, అప్పుడే మనం గొప్పవారం. నాలుగో విషయంలో మనకి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఆయన శరీరం అందు శ్రమపడ్డాడు, అట్టి మనసును, శ్రమపడే మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి అన్నాడు. శ్రమ పడేది ఆయుధంగా ధరించుకోవాలంట. కొత్త సంవత్సరంలో ఉన్నాం మనం. దేవుని కొరకు శ్రమ పడేది మనం ఎలా పెట్టుకోవాలి? ఆయుధముగా. ఆయుధం అంటే ఎప్పుడు సిద్ధము అని, ఆయుధం అంటే ఎప్పుడు సిద్ధము అని, యుద్ధానికి రెడీ అన్నట్టుగా. ఆయన శరీరం అందు శ్రమ పడ్డాడు గనక ఆ విషయంలో ఆయన గొప్పవాడు. ఇది ఐదవ చూద్దాం. ప్రతిరోజు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ జీవించాడు, అందుకే ఆయన గొప్పవాడు. ఇది రోధించాలి, కన్నీళ్లతో ఉండాలి, ప్రతిరోజు ఏడ్చి ప్రార్థించాలి అని పాత నిబంధనల్లో ఎక్కడా లేఖనాలు లేవు, ప్రవచనాలు లేవు. అందుకే నేను పోయిన వారమే చెప్పాను, కొన్ని యేసుక్రీస్తు వారు ప్రవచనాలు నెరవేరుస్తూ కొన్ని కట్టుదిట్టమైన విషయాలు, కొన్ని నిర్ణయాలతో ఆయన బ్రతికాడు. అందుకే ఆయన ఆ విషయాలలో చాలా గొప్పవాడు అని. శరధారి అయిన దినములలో ఈ వచనంలో ఆయన మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న ఆయన అంగీకరించబడెను. శరీరధారి అయి ఉన్న దినములన్నిటిలో, అంటే ఆయన ఆత్మకు ఎప్పుడైతే శరీరం అనేది వచ్చిందో మరియ గారి గర్భంలో, అప్పటి నుంచి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, ఈ కాలమంతా కూడా అన్ని సందర్భాల్లో, అన్ని దశల్లో ఆయన ఎలా ఉందంటే ఆయన జీవితం కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, క్లిష్టమైన పరిస్థితులే. ఇలాంటివన్నీ కూడా పొందుతూ వచ్చాడు. అయితే ఆయన ఊహ వచ్చినప్పటి నుంచి ఆయన ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే, నేను ప్రతిరోజు తండ్రితో మహారోదన చేయాలి, కన్నీళ్లు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, గోజాడాలి అనేది ఒక నియమం అనేది ఆయన పెట్టుకున్నాడంట. ప్రతిరోజు రాత్రి అది చేసేవాడు. ఆ విషయంలో ఆయన గొప్ప వ్యక్తి. ఇది చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు ఇంకా కదా, మనందరూ తెలుసు. మనకే కాదు, ప్రపంచానంతటి కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాల్లో అద్భుతమైనది ఏంటి అంటే, తన శిష్యుల పాదములు కడిగాడు. దేవుడు మానవుల పాదాలు పట్టుకోవడం అంటే అది దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి అసలు. ఒక సీఎం గారు ఒక పేదవారి ఇంటికి వస్తే ఎంతో గొప్పగా చెప్తుంటారు, అంతే కదా. కానీ దేవుడు మానవుల దగ్గర రావడమే గొప్ప భాగ్యం అయితే, మనుషుల దగ్గర జీవించడమే గొప్ప భాగ్యం అయితే, అలాంటిది మనుషుల పాదాలు పట్టుకున్నాడు అంటే అందరిని పట్టుకున్నట్టే. అది ఇంకా కడిగాడా? పాదాలు కడిగాడు, టవల్తో తుడిచాడు. చూద్దాం ఆయన ఒకవేళ కడుగుతున్నప్పుడు, తుడుస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి చూడగలితే ఇది పరిస్థితి. కడుగుతున్నది ఎవరు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. హైలైట్ అంటే అసలు ఆ మాట హైలైట్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగెను. అలా సమస్తమును కలిగించిన వాడు శిష్యుల పాదాలు పట్టుకొని కడిగాడు, తుడిచాడు కదా. అసలు ఎంత అద్భుతమైందో అసలు అది. చూడండి, కాళ్ళు ఎత్తి పట్టుకొని, వాళ్ళ కాళ్ళు కూడా వాళ్ళంత శుభ్రంగా అడకలేకుంటారేమో నాకు తెలిసి.
అంతే కదా, మనం కూడా కొన్నిసార్లు కడుక్కోలేం శుభ్రంగా. ఇదేదో ఒక పెద్ద పనిలాగా. ప్రేమైన దేవుని వాళ్ళరా, యేసు ప్రభు పాదాలు కడగాలని, కడుగుతాడు అని మనకు పాత నిబంధనలు ఉందా? ఏమైనా కడగాలని ఏమైనా ప్రవచనం ఉందా? లేదు. ఇది ఆయన సొంత నిర్ణయాలు. యేసుప్రభుకు సొంత నిర్ణయాలు తీసుకునేది కూడా ఉందంటే ఆయన ట్రినిటీలో ఆయన కూడా సమాంతరమైన అధికారం కలిగిన వ్యక్తి. పాదాలు కడిగాడంట. మనం కూడా దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం కావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఏం చేస్తే బాగుంటుంది? ఎవరి పాదాలను తలిగా అనుకోండి, కింద నుంచి పైకి చూస్తాం మనం కదా. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాధునికి, పాదాలునే కడగనా. అంటే యేసు ప్రభు పాదాలు కడిగే పరిస్థితి మానవులైతే, కానీ ఆయనే కడిగాడు అంటే ఏంటా పరిస్థితి? అసలు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను. ఎందుకు, ఏ సందర్భంలో కడిగాడు అంటే నేను గొప్పనా ప్రభువా అని చెప్పు అన్నప్పుడు కూర్చోబెట్టి పాదాలు కడిగేశాడు. ఆ జబ్బు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యేసుక్రీస్తు వారు అది వాళ్ళకి చేసినట్టుగా మనం చూస్తాం. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి ఈ విషయంలో ఆయన గొప్పవాడు. తర్వాత సాత్వికమైన మనసుతోనూ దీన మనసుతోనూ కలిగి ఆయన జీవించాడు. భూమి మీద కూడా అండి హార్డ్గా ఆయన ఉండలేదు. సాత్వికమైన మనసుతోనూ దీన మనసుతోనూ ఆయన జీవించాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు ఈ సందర్భంలో. ఇంకా 8వది, పరిచారము చేశాడు. నేను కాన్ఫరెన్స్ కాల్లో పోయిన సంవత్సరం చెప్పాను, ఈ క్రిస్మస్ సందేశాల్లో అసలు పరిచారం చేయడం అంటే ఏంటి అనేది చాలా విషయాలు చెప్పాను. చాలా విషయాలు చెప్పాను. పరిచారం చేయడం అంటే భోజనాలు గీజనాలు ఏం పెట్టలేదు, ఏమైనా వండలేదు కదా. పరిచారం చేయడం అంటే అసలు ఏంటి? పరిచారం చేయడం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. పరిచారం చేశాడు, అందులో గొప్పవాడు. 9వది, దైవికమైన మేలు చేయుచు సంచరించాడు అన్నది బైబిల్లో. దైవికమైన మేలు చేయుచు సంచరించాడు. 10వది, శత్రువుని ప్రేమించుటలో గొప్పవాడు. యేసుప్రభు ఎందులో గొప్పవాడు? శత్రువుని ప్రేమించటలో గొప్పవాడు. మనం కూడా గొప్పవారం దేవుని దృష్టిలో అంటే శత్రువుని ప్రేమించటలోనే గొప్పవారం. యేసుప్రభు చెప్పాడు చూడండి మత్తయి సువార్తలో, క్రైస్తవులందరి మనస్తత్వం చెప్పేశాడండి, లేదా ఈ యూదుల మనస్తత్వం చెప్పేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడగలిగితే అందరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చూడండి, 5వ అధ్యాయము 46వ వచనం, 47వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలం కలుగును? ఏం రాదంట, ఉత్తునే ఏం రాదంట. మనం ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం, అంతే కదండి. బాగున్నారా? బాగున్నాం, వందనాలు. మనకి ఎంత క్లోజ్గా ఎవరైతే బాగా ప్రేమిస్తారో మనం కూడా అటు నుంచి 2 స్టెప్పులు వేస్తే మనం ఇటు నుంచి 2 స్టెప్పులు వేస్తాం. ఏం ఫలం లేదంటాడు ఆయన. మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును? సుంకరులు అలాగూ చేయుచున్నారు. లోకస్తులు కూడా అదే చేస్తారండి, అవునా కదా? లోకస్తులు కూడా అదే చేస్తారు. స్పెషల్ ఏముంది చెప్పండి? ఇంకా
స్పెషల్ ఏముండదు. ఇంకా క్రైస్తవుడు స్పెషల్ అంటే లోకస్తులు చేయందే చేయాలి. లోకస్తులు సినిమా చూసిరి, క్రైస్తవులు సినిమా చూసిరి. లోకస్తులు జాతరలు చేసిరి, క్రైస్తవులు జాతరలు చేసిరి. లోకస్తులు ఆటల పోటీలు పెట్టిరి పండగలకి, క్రైస్తవులు ఆటల పోటీలు పెట్టిరి. ఇంకా ఏం వ్యత్యాసం ఏముంది? ఇంకా ఆయనేమో క్రైస్తవులు దేశించి ఏమన్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఇంకా మీరు లోకమునకు సప్పగా బతుకుతుంటారు, లోకమునకు ఉప్పై ఉన్నారు. వేరుగా జీవిస్తేనే కదా అప్పుడు స్పెషల్ అనేది, గొప్ప అనేది. ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, ఇంకేముంది అన్నాడు. తర్వాత 47 వచనము, మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేసినదేమి? ఇది వందనాల గురించి కూడా చెప్తుండ ఆయన. వందనాల గురించి చెప్తున్నాడు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? మీ సహోదరులకు, మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళకి, మీ క్లోజ్గా సన్నిహితులకే మీరు వందనాలు చెప్తే మీరు చేస్తుంది ఏంది? పెద్ద గొప్ప లేదంటున్నాడు. ఇంకా ఎక్కువ చేసినదేమి లేదు, అన్యజనులు అలాగ చేస్తున్నారు కదా. ఇంక వందనాలు పెట్టట్లేదంటే ఇంకా అదే ఇంకా దూరం జాతి అనమాట. అది ఇంకా కనీసం వందనాలు కూడా అంతే కదండి. కనీసం కనపడినారు సహోదరుడు కానీ సహోదరు కానీ వందనాలండి, వందనాలు వందనాలు అని చెప్పి అది కూడా లేదంటే ఇంకా అది ఇంకా చాలా దూరం బ్యాచ్ అనమాట ఇది. కానీ దాంట్లో ఇంకా కొద్ది ముందుకు వచ్చి వందనాలు చెప్తున్నారంటే అందులో కూడా ఎవరికి చెప్తున్నారు? అది ప్రాముఖ్యమైనది. ఎవరికంటే మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అండి, మేము అందుకే బాగా వందనాలు చెప్పుకుంటాం. మరి అవతలు అంత లేదండి, అందుకే మేము వాళ్ళకి చెప్పాం. కొన్ని సంఘాలు చూడండి, సంఘం చూడండి, ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ వందనాలు. కొత్తగా వచ్చిన వాళ్ళనుకోండి అసలు పలకరించరు. అందుకే కొంతమంది ఇంకా రారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పలకరించారండి. కానీ యేసుప్రభు నేర్పిస్తుంది ఏంటి తెలుసా? కొత్తగా ఎవరైనా వచ్చి ఉన్నారనుకో ఆదివారము, మీరు అందరు కలిసి ఫస్ట్ వాళ్ళని పలకరించండి, వాళ్ళకి వందనాలు చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడండి. ఆ తర్వాత మీ సహోదరుడు, మీ వాడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు. అది చెప్తున్నాడు. ఇది ఇంకా ఇక్కడ ఇంకా ఇది చూస్తే ఇది చూడండి, శత్రుని ప్రేమించాలంటాం కాదు, ఇంకా చాలా పెద్దది. నేను కొన్ని హద్దులు చెప్పాను. దూరంలో ఉన్న బ్యాచ్ అని చెప్పాను, పరిచయస్తులకి చెప్పేది అని చెప్పాము, తర్వాత పరిచయం కాని వాళ్ళకని చెప్పాము. అది కాదు, ఇంకా పడనోళ్ళకి కూడా అంట ఇది ప్రేమ. ఎవరికి? పడని వాళ్ళను కూడా ప్రేమించడం అంట. యేసుప్రభు ఇస్కరియోతు దాన్ని ప్రేమించాడా లేదా? ప్రేమించాడండి. ఎప్పటి నుంచి ప్రేమించాడండి? ఆయన అప్పగిస్తాడు అన్నప్పటి నుంచా? చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూడగలితే 56వ వచనం, క్షమించండి 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపబో వాడెవడు మొదటి నుండి ఆయనకు తెలియను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అండి. సర్వాధికారి అయిన దేవుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? అన్ని కాలాల్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసు ఆయనకు. ఈయన ఈ ఇస్కరియోతు యూదా గురించి ఎప్పుడు తెలుసంట? ఆయనకు మొదటి నుంచి తెలుసంట. డబ్బు సంచి ఉంది, దొంగలిస్తున్నాడు, క్రమము లేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఇది ఎప్పటి నుంచో తెలుసంట. ఇంకా మనం దగ్గరికి ఇంకా ముందుకెళ్ళి మనం ఆలోచన చేస్తే ఈయన్ని అపోస్తుడుగా శిష్యుడిగా ఉండమని, నన్ను వెంబడించమని ఏ రోజైతే పిలిచాడో ఆ రోజే తెలుసు యేసుప్రభుకి అప్పగించబోయే వ్యక్తి ఎవరని. ఈ వ్యక్తి అని తెలుసు. ఆయన ప్రేమించడంలో ఎక్కడా తక్కువ చూపించలేదు. చూపించాడా? లేదు. 12 గంపల్లో ఈయన కూడా ఒక గంప ఎత్తి పంపించాడు. ఇంకా ఎంత ప్రేమమయుడంటే దొంగిలిస్తాడని తెలిసి కూడా ఖజానాదారుని చేశాడంటే ఆయన్ని. ఇది ఆశ్చర్యం అండి అసలు. నువ్వు తిన్నా ఏ రోజైనా మారుతావా అని. ఏమంటే శత్రువుతో ప్రయాణం, శత్రువుతో కలిసి జీవించడం, శత్రువుని ప్రేమించడం, శత్రువుని పాదాలు గడగడం అంటే చాలా కష్టమైంది. ఇది చాలా కష్టమైంది.
సంవత్సరాలు మారుతున్నా కూడా, కొత్త సంవత్సరం వస్తున్నా కూడా కొంతమందితో మాటలు లేకుంటే మాట్లాడకుండానే బతుకుతున్న క్రైస్తవులు చాలామంది ఉంటుంటారు. నువ్వు చెయ్యవలసింది త్వరగా చెయ్యి యూదా అన్నాడు. వావ్, యేసుక్రీస్తు అండి. శత్రువు ప్రేమించట్లో ఉందండి గొప్పతనం. ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. ఎలా? నాతో భోజనము చేయవాడు నన్ను తన్నుటకు తన మడిమను ఎత్తెను. లోపల బాధ ఉంది, కానీ బయట ప్రేమనే చూపిస్తున్నాడు. అందులో గొప్పవాడు. బీదలతో ఉండుటకు ఇష్టపడ్డాడు ఆయన ఈ జీవితంలో. మానవుని జీవితంలో ఎలా ఉంది ఆయన జీవితం? బీదలతో ఉండుటకు ఇష్టపడ్డాడు. బీదలకే సువార్త ప్రకటించాడు ఆయన. ఈ వచనాల్లో బీదలతోనే ఉండుటకు ఆయన ఇష్టపడ్డాడు. బీద జనాల దేవుడుగా వెలుగుచున్నవాడా. ఎంత అద్భుతమైన పదం తెలుసు అది. బీద జనాల దేవుడుగా, దీన జనాల దేవుడుగా వెలుగుచున్నవాడా. బీదలతో ఉండడం. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే అంటరాని వారితోనూ, ఊరికి దూరంగా ఉన్న వారితోనూ, లోకం వల్ల అసహించుకునే వారితోనూ, లోకానికి పెంటగా ఉన్న వాళ్ళతోనే ఆయన వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో ఆయన గొప్పవాడు. ఇంకా పాపులను ప్రేమించడంలో గొప్పవాడు. మన అందరూ తెలుసు అది. మనం బీదలతో ఉండడానికి ఇష్టపడాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతోని కలిసి జీవించడానికి ఇష్టపడాలి. కొంతమంది మిషనరీలు అండి, ఎంత అద్భుతమైన వారంటే మిషనరీలు, అసలు చాలా అద్భుతమైన వాళ్ళండి. రెడ్ లైట్ ఏరియా అని అంటాం కదా, ముంబై ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడంతా కూడా ప్రభుత్వ చట్ట ప్రకారంగానే వ్యభిచారం జరుగుతుంటుంది. అక్కడ ఇల్లు తీసుకొని అక్కడున్న వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళని మార్చడానికి వెళ్ళిన మిషనరీలు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఎంత చెడిపోయిన వాళ్ళైనా మార్చాలి అన్నదే యేసు ప్రభు యొక్క నినాదం. అందులో గొప్పవాడు. పాపులను క్షమించటంలోనూ అలాగే పాపులను ప్రేమించటంలోనూ ఆయన గొప్పవాడు. క్షమించే మనసు ఉండాలి మనకు కూడా. 14 చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అవమానాలను భరించడంలో ఆయన గొప్పవాడు. అవమానాలను భరించాడు. ఆయన ఏమన్నారంటే దయ్యం పట్టినవాడు అన్నారు. మళ్ళీ ఎవరైనా ఈ డైలాగ్ కొట్టారనుకోండి, ఇంకా కథ వేరే ఉంటుంది. ఇంకా నీకు దయ్యం పట్టింది అన్నారు అనుకోండి ఎవరైనా, నీకు పట్టింది, మీ అమ్మకు పట్టింది, మీ నాన్నకు పట్టింది, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టింది. చాలాసార్లు అన్నారండి, నీకు దయ్యం పట్టిన వాడవును. ఇంకేమన్నాడు? ఏమన్నారు? సమరయుడు అంటే నువ్వు అంటరా అని వాడవు. తిండిపోతు, ఈ మాట ఎవరైనా మనల్ని అంటే అసలు పట్టుకోలేమని మనం. తిండిపోతువును, తాగుబోతు అన్నారు. బయలుజేబులకు అధిపతి అన్నారు. నీకు మతి చెల్లించి నువ్వు పిచ్చోడు అన్నారు కుటుంబీకులే. కొన్నిసార్లు పిచ్చోడు అయ్యా నువ్వు. ఇవన్నీ కూడా భరించాడు. ఉపవాస ప్రార్థనలు అంటే మనం కూడా భరించడమే గొప్పవారము అని. 14వది ఏంటి? మనం భరించడమే గొప్పవారం అని అన్నారా? అవని చూస్తున్న దేవుడు అన్నీ కూడా చూస్తాడు, అన్నీ కూడా రికార్డు చేస్తాడు. ఒకానొక రోజు తీర్పు అనేది ఉంది. ఆ రోజు అందరి జీవితాలు, అన్ని కార్యక్రమాలు వెలుగులోకి వస్తావు. దాని మీద పెద్ద బేస్ అయి ఉండాలండి. దాని మీద పెద్ద బేస్ అయి ఉంటే ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, అనే వాళ్ళు అననివ్వండి, వాటన్నిటి కూడా మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పాలి. వాళ్ళు చెప్పుకుంటారు. అందులో మనం గొప్పవారం. ఉపవాస ప్రార్థనలు చేశాడండి అసలు యేసు ప్రభు. ఏం చేశాడు ఆయన? ఉపవాస ప్రార్థనలు 40 రోజులు చేశాడు. అది చిన్నగా చూడొద్దు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు. దేవునికి అవసరం ఉందా?
పోనీ పాత నిబంధనలు ఆయన ఉపవాస ప్రార్థన చేయాలని ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? లేదు, లేదు. ఆయనే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళి కూర్చున్నాడు ఆయన. అంటే ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అని మనకు అర్థమవుతుంది. యేసుప్రభు ఎందులో గొప్పవాడు అంటే ఉపవాస ప్రార్థన చేశాడు కాబట్టి గొప్పవాడు. మనం కూడా గొప్పవారం కావాలంటే ఏం చేయాలండి? మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారో నెలకోసారో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సత్యవాక్య సంబంధికులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థన లేవు, ఏం లేవు, ఆన్లైన్ ప్రేయర్ లేవు, ఏం లేవు. అంటే ఉన్న భక్తి అంతా కూడా పోగొడుతున్నారు, వినయం విధేయత అంతా కూడా పోగొడుతున్నారు. అంత తొడలు కొట్టే బ్యాచ్ వచ్చేసింది, ఇప్పుడు మీసాలు తిప్పే బ్యాచ్ వచ్చేసింది, జబ్బలు ఏర్చే బ్యాచ్ వచ్చేసింది, రారా చూసుకుందాం అనే బ్యాచ్ వచ్చేసింది. కానీ వినయము విధేయత కొత్త నిబంధనలో ఉపవాసాలు చేసిన చరిత్ర కూడా తర్వాత కూడా మనకు కనబడుతుంది. దేవుని పని చేయడమే ఉపవాసము, అది ఉంది, అది ఉంది. యేసుప్రభు దేవుని పని చేశాడు, ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన కూడా ఆయన చేశాడు. కాబట్టి మన సంఘం ద్వారా 2020 సంవత్సరము ఏప్రిల్ నెల నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉన్నాయండి. ప్రతి శనివారం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళని చూసి ఏదో జరుగుతుంటుంది అన్నట్టుగా చూస్తుంటాం, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఆహారం పక్కన పెట్టి ఆకలి బాధతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంటే చిన్న విషయమా? అది కూడా వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించేది చాలా తక్కువ. ఉపవాస ప్రార్థనలో సంఘస్థుల పేర్లు, కుటుంబాలు, అనారోగ్య పరిస్థితులు అందరి కోసం ప్రార్థించడానికి ఆకలి బాధ అనుభవించాల్సిన అవసరం ఉందా? ఆ మనసును చూస్తాడు దేవుడు, అది చాలా గొప్పదిగా దేవుడు ఎంచుతాడు. ప్రతి రాత్రి ప్రార్థనలు చేయడం, ఆయన ప్రతి రాత్రి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన జీవితం ఉంటేనే మనకు దేవునిలో సమయం ఎక్కువ గడిపితేనే మనం గొప్పవాళ్ళం. మనం ఫోన్ చూసుకుంటూ ఫేస్బుక్లు, యూట్యూబులు కదా, ఇంకా తర్వాత వాట్సాప్లు ఎప్పుడు అదే చేసుకుంటూ ఉంటే పెద్ద గొప్పవాళ్ళం ఏం కాదు. లోకస్తులు కూడా పంచాయతీ అలాగనే ఉంటుంది. వాళ్ళకి మనకేం పెద్దగా ఏ వ్యత్యాసం ఏమీ ఉండదు. మనం ఏం చేస్తామంటే పోస్టులు ఇక్కడ తీసి అక్కడ పెడుతుంటాం, అంతేం కాదు, ఒకటి చేస్తుంటాం మనం. ఒక ఆయన ఆ మధ్యకాలంలో ఒక ఇమేజ్ తయారు చేశాడు. ఏం చేశాడంటే ఆ ఇంట్లో చెత్త తీసి ఇంట్లో పోస్తున్నాడు ఒక ఆయన, ఇంకో ఆయన ఆ ఇంట్లో చెత్త తీసి ఇంట్లో పోస్తున్నాడు. సోషల్ మీడియా అంటే అలా టైప్ అన్నమాట. ఒక కొటేషన్ కానీ ఒక మాట కానీ వచ్చినప్పుడు ఆగిపోయి అబ్బా మనసు నలిగిపోయి అది ఫీల్ అవుతాం చూడండి, అప్పుడు మనం గొప్పవాళ్ళం. బాగుందా, షేర్ చేద్దాం. దేవునికి సమయం ప్రార్థన చేయడమే గొప్ప విషయము అనేది మనం చూస్తున్నాం. ఇంకా ముగించుకుందాం. పరిశుద్ధాత్ముని ఇది చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది అసలు. ఇది చదవండి, 17 చదవండి. పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు వారు పిలిచి నన్ను సాతాను శోధించుటకు తీసుకొని పో అని పిలిచాడంట. ఇది ఈ చిత్రం అసలు. ఇది చదువుదామండి ఒకసారి. మత్తయి సువార్త 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, ఇది చూడండి, యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడాలని ఎవరి వల్ల కొనుపబడ్డాడంట? ఆత్మ వలన రణ్యాన్ని కొనుపబడ్డాడంట. చూడండి, ఒక దేవుడు ఇంకొక దేవుణ్ణి సైతాను శోధించడానికి తీసుకెళ్తుండు. లూకా సువార్త 4:1. లూకా సువార్త 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాన్ నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. 40 రోజులు శోధనేనంట. శోధింపబడడానికే పరిశుద్ధాత్మ దేవుని పిలిచి నేను శోధింపబడాలనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్లారనడానికి అన్నాడంట. దేవా శోధనలు రాకుండా చూడు ప్రభువా, అయ్యా శోధనలు దూరం చేయి ప్రభువా,
ఇది క్రైస్తవుల పరిస్థితి. కానీ యేసుప్రభు శోధనలకు ఎదురు వెళ్తున్నాడు, శోధించే వాని దగ్గరికి వెళ్తున్నాడు. అపవాది ఆయనను తీసుకొని పోయెను అనే మాటలు కూడా మనం చూస్తాం. అపవాది ఆయన్ని తీసుకొని పోయెను అంటే అపవాది స్వాధీనంలోకి, అపవాది హస్తగతంలోకి తన్ను తానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అంటే జీవితంలో కష్టాలకు ఎదురెళ్ళడం, శోధనలకు ఎదురెళ్ళడం, అలాగే అవమానాలకు ఎదురెళ్ళడం, ఎదురు వెళ్ళడమే గొప్పది అనేది మనం ఇక్కడ చూస్తాం. తప్పించుకొని బతకడం గొప్ప విషయం కాదు. పరిశుద్ధాత్మ దేవుని పిలిచి నన్ను సాతాను శోధించడానికి నన్ను అక్కడ తీసుకెళ్దురా అని పిలిచాడంట. ఆయన ఇద్దరు కలిసి సాతాన్ దగ్గరికి వెళ్ళారంట. ప్రభా నన్ను కూడా ఒక సాతాన్ దగ్గర తీసుకుపో ప్రభా అని ఎప్పుడైనా అడుగుతాం మనం? అడగకూడదు. కానీ మనకంత సామర్థ్యము లేదు. ఉందా చెప్పండి? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మేలుకోగలిగి మనకి మంచి వెసులుబాటు ఇచ్చారు. అది కూడా చేయలేము మనం. ప్రార్థన జీవితం ఉండదు, శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, సరిగా జరగట్లేదు అంటాం. మళ్ళీ ప్రార్థన చేయండి. మనం చేయం. మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం అన్నాడు. అంటే మనకు శోధనలు రాకుండా ఉండాలంటే సూత్రం ఏంటి? ప్రార్థన జీవితం. గ్రామాలకు సువార్త ప్రకటించడం ద్వారా అయినా గొప్పవాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆయన పుట్టడంలో అందరు నార్మల్గానే, ఆయన అంటే ఒక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యకు పుట్టాడు, ఓకే, అది పవిత్రతతో కలిసింది. కానీ పుట్టినప్పుడు సామాన్య కుటుంబంలోనే పుట్టాడు, అవునా కాదు? పుట్టినప్పుడు కూడా పరిస్థితులు బాగులేవు. అలాగే ఆయన ఎదుగుతున్నప్పుడు కూడా పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే బాగలేదు. మన క్రిస్మస్ రోజే చూసుకున్నాం. ఒక 6 సంవత్సరాలకు ఇంటికి చేరుకున్నారు వాళ్ళని. 6 సంవత్సరాల వయసుకి ఆయన ఇంటికి చేరుకున్నారు వాళ్ళని. అప్పటి వరకు ప్రయాణాలే, ఏమీ సుఖమైతే లేదు. ఇందాక చదువుకున్నాం కదా, ఆయన శరీరధార దినాల్లో కన్నీళ్ళు కష్టాలని చదువుకున్నాం కదా. భోజనం సరిగా ఉండదు ఇంట్లో, ఆయనకు బట్టలు సరిగా లేవు. యేసుక్రీస్తు వారికి సామాన్య కుటుంబంలో పుట్టాడు. మరి ఎలా గొప్ప వ్యక్తి అయ్యాడు? అసలు ఇంకో మాట చెప్పాలంటే ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే చచ్చిపోయిన తర్వాత కాదు, భూమి మీద ఉన్నప్పుడే అనబడును. అంటే అది తనకు తాను స్వతహాగా బ్రతికి ఆయన కష్టపడి ఒక్కొక్క మెట్టు మీద ఎక్కుతూ ఒకటి వేసుకుంటూ ఆయన పైకి వచ్చి అప్పుడు ప్రజలందరి ద్వారా ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడము అనే స్థితి అయినది. అంత కష్టపడి బయటకు వచ్చాడు ఆయన. గొప్పవాడు కాబట్టి గొప్పగా ఉండాలి అనుకుంటున్నాం, కానీ అది కానే కాదు. వాక్యం అది చెప్తలేదు. మన దేశ చరిత్ర చూస్తే ఒక ఆయన టీ అమ్ముకుంటున్నవాడంట. ఇప్పుడు ఏమయ్యాడంట? ఆయన దేశాన్నే పరిపాలిస్తాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అది అసలు. అలాంటిది అన్నమాట. ఈ చిన్న స్థాయి నుంచి తనకు తానే పై స్థాయికి వచ్చాడు. అందులో అద్భుతమైన సూత్రం ఏంటి తెలుసా? ఇదేనండి, ఈ 18దే. ప్రజల మధ్యకి వెళ్ళి, ప్రజల్లో ఉండి, ప్రజలకు చెప్పి, ప్రజలను ప్రేమించి, ప్రజలతోనే ఉండి ఈయన పేరుని అలాగ తెచ్చుకున్నాడు. మనిషి కుమారుడంట, ప్రవక్త అంట, ఆయన గొప్పగా బోధ చేస్తాడంట, చాలా మందిని స్వస్థపరుస్తున్నాడంట అని ఆయన ప్రజల్లో తిరిగి తెచ్చుకున్నాడు. ఇంట్లో కూర్చుంటే రాలేదు. వచ్చింది చెప్పండి? లేదు. అమెరికా దేశానికి చెప్పులు కుట్టుకునే వ్యక్తి అంటే ఒక ఆయన దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. అది ఎంత గొప్ప స్థితి అసలు. అది ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. యేసు ప్రభు కూడా ఆయన తనకు తానే స్వతహాగా తెచ్చుకున్నాడు. గొప్ప స్థితి అనేది స్వతహాగానే తెచ్చుకున్నాడు. ఆయన గురించి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమంటే ఆయన స్వతహాగా ఒక పుస్తకం రాయలేదు, కానీ ఆయన పేరిట అనేక పుస్తకాలు, కోట్ల పుస్తకాలు రాయబడుతున్నాయి. స్వతహాగా ఒక పాట కూడా ఆయన రాసి తయారు చేసి పాడింది కూడా లేదు, కానీ ఆయన పేరట కోట్ల పాటలు, కోట్ల రకాల పాటలు. అవునా కదా? ఎస్. అసలు ఆయన ఏది కూడా ఇది బాగుంటుందని ఏది కూడా అట్లా లేదు. ఆయన చాలా చక్కగా బ్రతికి దేవుని కోసము ప్రజల మధ్య ఉండి
ఆయనకు ఆయనే గొప్పవాడయ్యాడు. శక్తి కాదు ఇక్కడ, శక్తి కాదు. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు, అపోస్తులు కూడా చనిపోయిన వాళ్ళని లేపారు. యేసు ప్రభు స్వస్థత చేశాడు, అపోస్తులు కూడా స్వస్థత చేశారు. మరి అపోస్తులు యేసు ప్రభు కంటే ఎందుకు గొప్పవాళ్ళు కాలేకపోయారు? ఈయనలా వాళ్ళు బతకలేకపోయారు. ప్రేమే దేవుని వాళ్ళరా, మనం కూడా ఇంట్లోనో కూర్చుంటే గొప్పవాళ్ళం కాదు. దేవునిలో కష్టపడాలి, ముందుకెళ్ళాలి, ప్రయాసపడాలి. అప్పుడే మనము గొప్ప వ్యక్తులుగా ఉంటాం. ముగించుకుందాం. దరిద్రుడిగా జీవించాడు. ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రుడాయను. అది శిలో మీదనే కాదు, ముందు జీవితంలో కూడా దీనస్థితిలోనే ఆయన బతికాడు. 25 చూడండి, ఇది అసలు ఆయనకి చాలా గొప్ప లక్షణం అండి. ఇది చాలా చాలా గొప్ప లక్షణం. అది చదువుదాం మనం. యెహోవా భయము యేసుక్రీస్తు వారికి ఎట్లా ఉందంట? ఇంపైన సువాసనగా ఉందంట. తండ్రితో సమానుడిగా ఉంటున్న ఆయన తండ్రితో చనువు ఉంటుంది తప్ప భయపడడం ఏంది అసలు? ఇది చూడండి, దీని అంతటికి ఆధారం ప్రవచనం ఒకటి ఉంది. ఏంటంటే, చేతి సహాయము లేని ఒక చిన్న రాయి ఆ విగ్రహం మీద పడిందంట. నెబుకద్నెజరు రాజు విగ్రహం పడిందంట, పైనుంచి వచ్చి పడిందంట. ఆ చిన్న రాయి సర్వభూతలమంతా పెద్ద పర్వతమైందంట. కానీ రాయి ఏ సహాయం లేని రాయి? చేతి సహాయం లేని రాయి. మీకు అర్థమవ్వాలి విషయం. ఎలా గొప్పవాడయ్యాడు అంటే, పైనుంచి పడుతున్న ఈ రాయి సహాయం లేకుండానే పడింది. కానీ పడినప్పుడు చిన్న రాయి అనే మనకు కనబడుతుంది. కానీ అది అంచెలంచెలుగా ఎలాగైందంటే అది భూమి మీద మహాపర్వతం అయిందని దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో కనబడుతుంది. అంటే దీన్ని ఎలాగ అనుకుంటామంటే, చెప్పులు కుట్టే వ్యక్తి ప్రెసిడెంట్ అయినట్టు, అలాగే టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాన అయినట్టు, ఇది అలా తెచ్చుకునేదన్నమాట యేసుక్రీస్తు వారు. దీనికోసం ఆయన ఇవన్నీ కూడా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, శోధనలు ఇవన్నీ కూడా ఆయన కలిగి జీవించాడు. ఇదే చివరిది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. వీళ్ళందరూ అన్నారండి, సర్వోన్నతుని కుమారుడా అన్నారు. దయ్యాలనే ఒక సందర్భంలో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? కాలం రాకముందే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని వాళ్ళంటే, దయ్యాలంటే, శిష్యులు కూడా చాలా సందర్భాల్లో సర్వోన్నతుని దేవుని కుమారుడా. ఆ మాట ఎప్పుడొచ్చిందండి అసలు? ఎప్పుడొచ్చింది? 33.5 సంవత్సరాలకు వచ్చింది ఆ మాట. అంటే 30 సంవత్సరాల ఆ టయానికి వచ్చింది ఆ మాట. సర్వోన్నతునైన కుమారుడు అనేది అప్పుడు వచ్చింది. ఆయన పుట్టిన వెంటనే రాలా, ప్రజల్లో అది లేదు. అలాగే పేతురు అన్నాడు, అలాగే సైనికులు కూడా అన్నారు. చచ్చిపోయేటప్పుడు కూడా సైనికులు ఏమన్నారంటే, ఈయన దేవుని కుమారుడు అన్నారు. యోహాను గారు అన్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు. నతానేలు గారు అన్నారు, గుడ్డి వాళ్ళు అన్నారు, మార్త గారు అన్నారు. ఇప్పుడు చూద్దామా లూకాసు వార్త. అది ఆయనే కొన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తర్వాత అలా పిలువబడతాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనం. గబ్రియేలు దేవదూత ఏ విధానంలో చెప్తుందో మనం ఒకసారి గుర్తించాలి దాన్ని. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన అనబడతాడు అంటే ఆయనే పబ్లిక్ టాక్ తెచ్చుకోవాలి, ఆయనే నిరూపించుకోవాలి, ఆయనే దేవుని కుమారుడని చూపించుకోవాలి. అది ప్రజల్లో నుంచి తెచ్చుకోవాలంటే ప్రజల్లోకి రోజు తిరగాలి. అప్పుడు వస్తే టాకు, ఓహో ఈయన దేవుని కుమారుడు అని. అట్లా వచ్చింది. శిలువ బలియాగానికి తన్ను తానే అప్పగించుకున్నాడని చూస్తున్నాం. యేసుప్రభు వీళ్ళందరికంటే గొప్పవాడని బైబిల్లో కనబడుతుంది. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందులో? శక్తి సామర్థ్యంలో కాదు, బతకడంలో, శరీర జీవితంలో బతకడంలో. యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు చెప్పిన మాటలు. బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
బైబిల్లోని భక్తులు ఎందులో గొప్పవారండి? అందరు లోకస్తులకు బతుకుతుండే గొప్ప వాళ్ళ? లేదు. ఇది చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏ విషయాల్లో గొప్పవారం? దేవుణ్ణి నమ్ముకుంటే గొప్పవారం అవుతామా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, అవే గొప్ప అవుతా ఉంటుంది. మరి ఒక నమ్ముకుంటే గొప్పవాళ్ళం అవుతా? నమ్ముకుంటే కావు. రెండవది, కేవలం ఆదివారం దేవుని దగ్గరికి వెళ్తే గొప్పవారం అవుతామా? మనకంటే మంగళవారం పోయే వాళ్ళు ఉన్నారు గుడికి, శుక్రవారం పోయే వాళ్ళు ఉన్నారు గుడికి, లక్షవారం పోయే వాళ్ళు ఉన్నారు గుడికి. ఒక గుడికే మనం ఆదివారం ఒకటే, గొప్పవాళ్ళం ఏం కాదు. మూడవది, నామకార్థ క్రైస్తవుల వల్ల బతికితే గొప్పవారం అవుతామా? ఏముండదు, గొప్పవాళ్ళం ఏముండదు. నాలుగవది, అందరి మనుషుల వల్ల బతికితే గొప్పవారం అవుతామా? ఏముండదు. రోజు జీవన సంబంధమైన పనిలోనూ, స్త్రీలైతే వంటలోనూ కాలం గడుపుతూ ఉంటే గొప్పవారం అవుతామా? ఆయన నేర్పిస్తున్నాడు. నేను ఎలా గొప్పవాడినైనానంటే, నేను ప్రజల్లో తిరిగి ఎంత కష్టపడి గొప్పవాడిని. నువ్వు గొప్పవాడవాలంటే నీ పనులు నువ్వు ఉంటే గొప్ప వ్యక్తి ఏమీ కాదు. ఆదివారం మాత్రమే ఉంటే గొప్ప వ్యక్తి ఏమీ కాదు. ఇంకా బైబిల్లోకి వెళ్ళి చూస్తే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మరి ఆ గొప్పవాడు నాలో ఉన్నప్పుడు గొప్పవాడిని చూపించుకోవాలి కదా. మరి దానికి ఉదాహరణ చూడండి. కిందన ఒక బాటిల్లో వేడి నీళ్ళు పెట్టామనుకోండి, బయట బాటిల్ పట్టుకుంటే ఎట్లుంటుందండి? వేడిగా ఉంటుంది. దేవుడు అంటాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్న కంటే వానికంటే గొప్పవాడు అంటే, మరి అది బయట కనపడద్దు? బయట కనపడాలి లేదా? బాటిల్లో వేడి నీళ్ళు పోస్తే వేడిగా మనకు బాటిల్ బయట అది ప్లాస్టిక్కి వేడి అనేది అనిపిస్తుంది. కూల్ నీళ్ళు పోస్తే చల్లది అని కనిపిస్తుంది. లోకాలను కలిగించిన వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఉన్నప్పుడు మరి బ్రతకనేది ఎలా ఉండాలి? సప్పగా, నీరసంగా, బలహీనంగా, ఆసక్తి లేకుండా, సంతోషం లేకుండా, భక్తిహీనంగా, అవిశ్వాసంగా, అల్పవిశ్వాసంగా, దేవునిలో ఉండడానికి ఇబ్బందికరంగా, లోకంలో ఉండడానికి చాలా ఇష్టం, లోక సంబంధమైన వాటిని చూడడానికి చాలా ఇష్టం ఉన్నప్పుడు మనలో ఉన్నవాడు ఉన్నాడా లేదా అనే డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళ గమనిస్తున్నాం కదా. ఒక ఆదివారం వచ్చేస్తే గొప్పవారం కాదు, నమ్ముకుంటే గొప్పవారం కాదు, నామకార్థ క్రైస్తవులుగా బతికితే గొప్పవారం కాదు కదా, జీవన సంబంధమైన పనుల్లోనే అలాగే ఉంటే గొప్పవారం కాదు. దేవుని కొరకు నేను గొప్ప వ్యక్తిని అనిపించుకోవడానికి ఏదో ఒక ప్రాసెస్ అనేది ఏర్పాటు చేసుకొని ముందుకు అనేది వెళ్ళాలి. మొదట నా నీతిని, రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందులో ఎలా గొప్ప వ్యక్తి అయ్యాడు తండ్రి అని దేవుని దృష్టిలో అంటే, అది శక్తిని బట్టో ఆయన దేవుడనో కాదు, కానీ ఆయన బ్రతకడానికి తీసుకున్న అవి శ్రద్ధలు అవన్నీ కూడా ఒక ప్రత్యేకతలు తీసుకున్నాడు. కనుకనే ఆయన గొప్పవాడై ఆయనే తెచ్చుకున్నాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని. ఆ పబ్లిక్లో నుంచి టాక్ వచ్చింది. అందుకే మధ్యలో కూడా టెస్ట్ చేస్తుంటాడు యేసుప్రభు. ఏమనంటే శిష్యులతో అంటున్నాడు, మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, నేను కష్టపడుతుంది ఇంకా అక్కడి నుంచి టాక్ వస్తుందా లేదా అని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇర్మియా అనుకుంటున్నారు ప్రభా, అది అనుకుంటున్నారు ప్రభా అని చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంకా నా గురించి పూర్తిగా రాలేదు. అందుకే దానికోసం ఆయన ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తిరిగాడండి. రెస్ట్ తీసుకోకుండా తిరిగాడు. గబ్రియేలు దేవదూత మరియతో చెప్పిన మాటను నెరవేర్చుకోవడానికి రెస్ట్ లేకుండా తిరిగాడు. కష్టపడి తానే అదంతా కూడా తెచ్చుకున్నాడు. ఎంత గొప్పవాడు చూడండి ఆయన. గొప్పవాడంటే గొప్పవాడు అన్నట్టుగా లేదు అసలు. అక్కడ చాలా కష్టపడి దాన్ని తెచ్చుకున్నాడు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తను చాలా అద్భుతంగా స్పందించి ప్రేమిస్తూ ప్రతిది కూడా తట్టుకుంటూ ఆయన గొప్ప వ్యక్తి గెలిపాడు. ప్రభు దృష్టికి యేసుక్రీస్తు వారు ఏ విధానంలో గొప్ప వ్యక్తి అంటే, ఈ విధానంలో ఆయన గొప్ప వ్యక్తి. మనం కూడా గొప్ప వ్యక్తులు కావాలి అంటే ప్రతి దాంట్లో నుంచి ఒక పాఠం మనం నేర్చుకుంటున్నాం, ఒక సూక్తి నీతి మనం నేర్చుకుంటున్నాం. మనం అలా బతికితేనే గొప్ప వాళ్ళము అవుతాం.
కేవలం వాక్యం విన్నంత మాత్రాన గొప్పవాళ్ళం కాదు అసలు. మనం వాక్యం వింటే కూడా నీతిమంతులం కాదంట. అసలు వాక్యం వింటే కూడా నీతిమంతులం కాదంట. వాక్యం వింటే కూడా గొప్పవాళ్ళం కాదంట. వాక్యము ద్వారా బ్రతికితేనే మనము గొప్పవారం. అలాగనే వాక్యం విని ఒక ప్రకటిస్తే కూడా గొప్పవాళ్ళం కాదు. అది కూడా ఉంది. ఒక విని నేర్చుకొని ప్రకటిస్తే గొప్పవాళ్ళం. ఫేమస్ అవడానికి అది అసలు గొప్పవాళ్ళం కాదు మనం. అసలు బతకాలి, దాన్ని అనుభవించాలి, దానికి ఫీల్ అవ్వాలి. ప్రకటించడానికి అవకాశాలు లేకపోయినా పర్లేదు, కానీ ఆ బతుకుంచు అంటే దాంట్లో మనము దేవునికి గొప్పవారు కనపడాలి. ఏంటి ఆలోచనలు, ఏంటి మనస్తత్వం, ఏంటి మనసు, ఏంటి హృదయం, ఏంటి నిర్ణయాలు అనేది దేవుడు మనల్ని పసిగట్టాలి, అది చూడాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, మనకు చాలా విషయాలు ఇప్పటికే అర్థమవుతుంటాయి. కాబట్టి మనం కూడా దేవుని దృష్టిలో గొప్పవారు. మన మనిషిని వంటి వాడే ఏలియా అని బైబిల్ చూస్తాం కదా. మన మనిషి వంటి స్వభావం కలిగిన వాడే ఏలియా. కానీ ఎందుకు గొప్పవాడయ్యాడు? ఆయన బతకడం బట్టి. కేవలం ప్రార్థిస్తేనే గొప్పవాళ్ళం కాదు. మన చాలా గొప్ప గొప్ప నిర్ణయాలతో, గొప్ప గొప్ప వ్యక్తిత్వంతో, మనము హృదయ విశాల పరిధితో మనము ఉండాలి. అక్కడే కొట్టుకొని చచ్చిపోయేటట్టుగా పిల్లల్లాగా మనం బతకూడదు. అసలు మన కొరకు ఒక లోకాలు ఎదురు చూస్తున్నాయి, మన కొరకు శక్తులు ఎదురు చూస్తున్నాయి. మనం చూస్తున్న వారు అతీతులు. కాబట్టి మనం ఎంత అద్భుతంగా మన జీవితాన్ని డిజైన్ చేసుకొని గొప్పగా దేవుని కోసం మనం బ్రతకాలి. మనం కూడా ఈ రోజు నుంచి దేవుడు అని చెప్తున్నాడు మనకు, మనం కూడా దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం కావాలి. గొప్పవాళ్ళం కావాలంటే ఈ విషయాల పట్ల మనము ఆసక్తి కలిగి జీవించాలి. ప్రార్థన చేద్దాం.